ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే లిక్విడ్ డైట్ అంటే ఏమిటి. సో లిక్విడ్ డైట్ కిందకి ఎటువంటి లిక్విడ్స్ వస్తాయి అనేసి. సో లిక్విడ్ డైట్ అండ్ జనరల్గా ఏంటంటే మనం ఏదైతే చూ చేయకుండా స్వాలో చేస్తామో, అంటే నమలకుండా ఈజీగా మింగేలాగా ఉంటుందో దాన్ని మనం జనరల్గా లిక్విడ్ అంటాం. అంటే ఈజీ స్వాలోయింగ్ ఉండేలాగా. సో లిక్విడ్ డైట్ తీసుకుంటున్నారు అంటే దెర్ ఆర్ సో మెనీ కాజెస్. అంటే ఇప్పుడు మన క్లినికల్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఏదైనా మెడికల్ టెస్ట్కి లిక్విడ్ డైట్ ఫాలో అవుతాము, ఎందుకంటే కొంచెం ఎంటీ స్టమక్లో ఉండాలి అనేసి. ఏదైనా సమ్ సర్జికల్ సైట్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే వెయిట్ లాస్కి కూడా లిక్విడ్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఏంటంటే దెర్ ఆర్ మెనీ, అంటే చాలామంది ఈ డిఫరెంట్ వేస్లో లిక్విడ్ డైట్ని ఫాలో అవుతున్నారు. సో ఏంటంటే జనరల్గా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా లిక్విడ్ డైట్ ఫాలో అవుతారు. ఎవరైతే సమ్ డిఫికల్టీ ఆఫ్ స్వాలోయింగ్, అంటే మింగడానికి కష్టంగా ఉంటుంది కదా, చేయడానికి కష్టంగా ఉన్నా సరే లిక్విడ్ డైట్ ఫాలో అవుతుంటారు. సో లిక్విడ్స్ వచ్చేసి మనము నెంబర్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి. ఇందులో కూడా ఏంటంటే పర్టికులర్లీ 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్, క్లియర్ లిక్విడ్స్ అంటాము, నార్మల్ లిక్విడ్స్ వచ్చేసి. ఈ క్లియర్ లిక్విడ్స్ ఎలా ఉంటుంది అంటే లైక్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లైక్ మన కోకోనట్ వాటర్ ఉంటాయి కదా, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటే దాన్ని క్లియర్ లిక్విడ్స్ అంటాము. సో ఈ క్లియర్ లిక్విడ్స్కి వచ్చేసరికి మనకి నార్మల్ ప్లెయిన్ వాటర్ వస్తుంది, లైక్ గ్లూకోజ్ వాటర్ వస్తుంది, స్ట్రెయిన్ క్లియర్ బార్లీ వాటర్ కానీ కోకోనట్ వాటర్, ఇవన్నీ కూడా ఏంటంటే క్లియర్, అంటే స్ట్రెయిన్కి వచ్చేసరికి ఇవి క్లియర్ లిక్విడ్స్కి వస్తుంది. అండ్ మిల్క్ నాట్ కమ్స్ అండర్ క్లియర్ లిక్విడ్. మిల్క్ వచ్చేసి క్లియర్ లిక్విడ్ కిందకి రాదు. అండ్ లిక్విడ్స్లో వచ్చేసి మిల్క్ వస్తుంది. మిల్క్ కానీ, జ్యూసెస్ కానీ, సూప్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వస్తాయి. లైక్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్, ఎదర్ ఫ్రూట్ జ్యూస్ కానీ, వెజిటేబుల్స్ జ్యూస్ కానివ్వండి, సూప్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ లైక్ సెమీ సాలిడ్ కింది కూడా లైక్ సమ్ పారేజ్, సెమీ సాలిడ్ ఉంటాయి కదా కన్సిస్టెన్సీ, అంటే మరీ కన్సిస్టెన్సీ కొంచెం మోడరేట్గా ఉండేది కూడా ఏంటంటే లిక్విడ్ డైట్గా మనం తీసుకోవచ్చు.